ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా మొబైల్ పోయింది, ఈరోజు ఎతికాం దొరకలేదు, కానీ రింగ్ ఇస్తే వస్తుంది సౌండ్. సాయంత్రం దాకా రింగ్ వచ్చింది, ఆ తర్వాత రింగ్ కూడా రావటం మానేసింది. రెండో రోజంతా కనబడలేదు. మూడో రోజు ఒక చిన్న బాబు, అన్నా నీ ఫోన్ దొరికిందన్నా అని తీసుకొచ్చి ఇచ్చాడు. జాగ్రత్తగా బుర్ర ఉపయోగించి జవాబు చెప్పండి. కుర్రోడు నాకు ఫోన్ ఇవ్వంగానే నేను ఫోన్ ఉపయోగించాలంటే ఏం చేయాలి? అవునా? ఫోన్ గురించి బాగా తెలుసు అనుకుంటా, లైఫ్ గురించి తెలియపోయినా. చాలా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఛార్జ్ చేయాలని. నీ నుంచి ఫోన్ దూరం అయితే డిశ్చార్జ్ అయింది, దాన్ని ఛార్జ్ చేసేదాకా నువ్వు వాడలేవు. ప్లగ్లో పెట్టి వెంటనే ఫోన్ చేస్తావా? ఆగు 2%, ఆగు 5%, ఆగు 15%, ఆగు రెడ్ దాటింది ఇప్పుడే 20%, ఆగు 30% వచ్చిన తర్వాత కాల్ చేస్తానే. దేవుడు కూడా నువ్వు దొరకంగానే నీ స్పిరిచువాలిటీలో పర్సంటేజ్ దాటేదాకా ఆగుతాడు వాడుకోవడానికి. అది డిసిప్లిన్. వితౌట్ దట్ గాడ్ కెనాట్ యూస్. అది జరగకుండా దేవుడు వాడడు. మీలో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? దేవా అని ప్రార్థన చేయగానే వెంటనే దా బిడ్డ నిన్ను వాడుకుందును అని అంటాడు అనుకుంటాం. నో, God will receive you, there is no doubt. But God, to use you, He has to elevate you. దేవుడు నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆగడైనా, స్వీకరించడానికి ఒక్క క్షణం కూడా ఆగడు. స్వీకరించిన నిన్ను వాడుకోవడానికి టైం పట్టుద్ది దేవుడికి. ఇట్ టేక్స్ టైం. చాలా మందికి డిసిప్లిన్ అంటే ఇష్టమా? ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదో తెలుసా? డిసిప్లిన్ అనేది దేవుడి పద్ధతి, వెంటనే యూజ్ చేయటం అనేది సాతానుడి పద్ధతి. ఈ మొబైల్ ఒకవేళ సాతానిస్తే ఎలాంటి ప్యాకేజ్తో ఇస్తాడో చెప్తాను. అదే మొబైల్ దేవుడిస్తే ఎలాంటి ప్యాకేజ్ ఇస్తానో చెప్తాను. సాతానుడు మొబైల్ ఇస్తే ఏమంటాడు? వాడుకోరా, వాడుకో వాడుకో. అమెరికా కాల్ చేయొచ్చా? చేయొచ్చు. ఆఫ్రికా కాల్ చేయొచ్చు? చేయొచ్చు. నేను 10 మందితో రాత్రి అంతా మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఒకేసారి కాన్ఫరెన్స్ నలుగురితో మాట్లాడచ్చు? మాట్లాడచ్చు. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇది సాతానుడు ఇచ్చేటువంటి ప్యాకేజ్. అయితే 28 డేస్ అయిన తర్వాత 29th డే నీకు ఒక బిల్లు వస్తుంది, 6,823 రూపాయలు కట్టని. దాన్నే మనం పోస్ట్ పెయిడ్ ప్యాకేజ్ అంటాం. సాతానుడు మనకి ఎప్పుడు ఇచ్చినా పోస్ట్ పెయిడే, కానీ దేవుడు ఎప్పుడు పోస్ట్ పెయిడ్ ఇవ్వడు. దేవుడు మొబైల్ ఇచ్చి మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? 12 రూపీస్ ఉన్నాయి, అవునా? 2 ఉంచుకో, 10 రూపాయలు ప్యాకేజ్ ఇస్తానే, అది అయిపోయిన తర్వాత చూద్దాం. దేవుడు ప్యాకేజ్ అది. నీ దగ్గర ఉన్నంత మట్టుకు వాడుకుంటూ వెళ్దాం. యు బీ కేర్ఫుల్ నౌ, ఎంజాయ్ యువర్ రెస్ట్. సాతానుడు ఏమంటాడు తెలుసా? ఎంజాయ్ నౌ, వి విల్ థింక్ లేటర్. పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్కి అది తేడా. దేవుడు మనకిచ్చే కాన్సెప్ట్ ప్రీపెయిడ్. డిసిప్లిన్ అనేది ప్రీపెయిడ్. ముందు కష్టపడు, తర్వాత ఆనందించు. దట్ ఈస్ డిసిప్లిన్. ముందు కష్టపడు, తర్వాత ఆనందించు. డిసిప్లిన్ ఎవరికే నచ్చదు. పిటి ఉషా ఇంటర్వ్యూ మొన్న చూస్తూ ఉన్నాను నేను. పిటి ఉషా పెద్దదైపోయింది, కానీ పరుగుల రాణి అని ఆమెకున్నటువంటి పేరు. ఓకే, ఇండియాని ఒలింపిక్స్లో ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి స్త్రీ పిటి ఉషా, మొదటి స్త్రీ అప్పట్లో. ఓకే, అయితే పిటి ఉషా తన యొక్క ఇంటర్వ్యూలో ఏమన్నా తెలుసా? నీ లైఫ్లో ఇలాంటి 100 మీటర్స్ 200 మీటర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఆశ ఒక విధంగా ఎవరు కలిగించారు? ఏ ఏజ్లో నీకు వచ్చింది అని అంటే ఆమె ఏముంది తెలుసా? 4th క్లాస్లో ఉన్నప్పుడు అన్నది. అవునా, అంత చిన్న వయసులోనా అంటే? అంత ఈజీగా రాలేదులే, ఒకటి జరిగింది అన్నది. ఏంటనంటే, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా డ్రిల్ టీచర్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నన్ను రోజు పరిగెట్టమనేది. పరిగెడతా ఉంటే ఒకరోజు ఏం చేసిందంటే 7th క్లాస్ స్టూడెంట్స్ని 5గురిని పెట్టి 6వ వ్యక్తిగా నన్ను పెట్టి పరిగెట్టమంది. ఆ ఏజ్లో ఓడిపోవటం అంటే ఇష్టం ఉండదు ఎవరికి. 7వ క్లాస్ వాళ్ళతో పరిగెడితే ఓడిపోతానని నాకు తెలుసు. నాకు ఓడిపోతాననే భయంతో టీచర్, వాళ్ళు పెద్దోళ్ళు టీచర్, నేను ఎలా పరిగెట్టాలంటే, నో ఉషా, యూ హ్యావ్ టు రన్. నువ్వు వాళ్ళకి ధీటుగా పరిగెట్టాలంటే నేను పరిగెత్తలేకపోయాను, ఓడిపోయాను. నన్ను తిట్టింది. టుమారో యూ హ్యావ్ టు రన్ అగైన్ అన్నది. ఏమిటి మీ బుద్ధి లేకుండా, 7వ క్లాస్ వాళ్ళు గాడిదలాగా ఉన్నారు, వాళ్ళతో నేను ఎలా పరిగెడతాను, ఐ కెనాట్ అని అనుకున్నా. 4 times ఓడిపోయాను.
5th టైం ఈమె గెలిస్తే కానీ వదిలేటట్లేదని ఆ రోజు కచ్చిగా పరిగెట్టి చూసావు ఉషా గెలిచావు అని అన్నది. 4 సార్లు నన్ను 7th క్లాస్ వాళ్ళతో పరిగెట్టించి ఇంకో రోజు ఏం చేసింది తెలుసా, నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు 10th క్లాస్ వాళ్ళతో నుంచే పెట్టింది, టీచర్ నో యూ క్యాన్ రన్. నాకు బాగా బాధ అనిపించింది. ఒకవేళ ఆమెడ ఆ రోజు ఆ కష్టం పెట్టకపోతే నేను దేశం కోసం పరిగెట్టుండేదాన్ని కాదు. నాకు ఆ టీచర్ ఆ రోజు పెట్టినటువంటి కష్టం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీలో కొంతమంది అన్యులు, వాళ్ళకి లేని బాధ నాకెందుకుంది, వాళ్ళకి లేని కష్టం నాకెందుకుంది, వాళ్ళకి లేని శ్రమ నాకెందుకుంది, వాళ్ళకి లేని పోరాటం నాకెందుకుంది. పోరాటం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడికే పెద్ద పెద్ద అవార్డులు ఉంటాయి. హీ విల్ హ్యావ్ డిసిప్లిన్. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు గొప్ప స్థాయికి వస్తారు. డిసిప్లిన్ గురించి బైబిల్లో ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ మొత్తం చూడం కానీ ఒక 2 వర్సెస్ చూస్తామే. హిబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హిబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. Hebrews chapter 12 verse 8. ఒకవేళ డిసిప్లిన్ నీ లైఫ్లో లేదనంటే, అంటే దేవుడు నిన్ను క్రమబద్ధం చేయడానికి ఇష్టపడలేదంటే నువ్వెవరో ఇక్కడ చెప్తున్నాడు. ఏమైనా చెప్తున్నాడు చూడండి. 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల, జాగ్రత్తమేనండి, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దుర్బీజులు అంటే ఏంటి తెలుసా? రే ఇడు ఎవడో పుట్టాడు ఇడికే తెలియదురా బాబు. అరే ఇడు ఒక్కడ పుట్టినాడు కదా రైడు, అది దుర్బీజులు అంటే. పచ్చి బూతు మాట. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ డిసిప్లినింగ్ యూ, నీ లైఫ్లో అలాంటి పోరాటం లేదంటే, నీ లైఫ్లో అలాంటి ఛాలెంజ్ లేదంటే, స్పిరిచువల్ ఎండివర్లో గ్రోత్కి ఛాన్స్ లేదనంటే యు ఆర్ దుర్బీజీ. అది ఉపయోగించినటువంటి మాట. హిందీ బైబిల్లో ఇక్కడ ఏముందో తెలుసా, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ ప్రాస్టిట్యూట్ అని ఉన్నది. నువ్వు వేశ్యకి పుట్టిన వాడివి. అది ఉపయోగించినటువంటి పని. వేశ్యని ఈ అబ్బాయి ఎవడికి పుట్టాడంటే, ఏమో నాకేం తెలుసు, చాలా మంది వచ్చారు నా దగ్గరికి, వాళ్ళలో ఎవడికి పుట్టాడో వేడు, నీకు అంతగా కావాలంటే DNA తెచ్చుకో, దట్స్ ఆల్, నాకు తెలియదు. అది దుర్బీజీ అని అంటే. నీ లైఫ్లో ఛాలెంజ్ లేదా, నీ లైఫ్లో స్పిరిచువల్ స్ట్రగుల్ అనేది లేదా, నీ లైఫ్లో ఇది పాపం, దీంట్లోంచి బయటకు రావాలి అనేటువంటి తృష్ణ లేదా, లేదంటే నీ లైఫ్లో డిసిప్లిన్ లేదని అర్థం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్, అది పరిస్థితి. అయితే డిసిప్లిన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? Hebrews chapter 12 verse 5. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఒకటి తృణీకరించటం, డినై. రెండోది విసుకటం, డిస్కరేజ్. డిసిప్లిన్ని డినై చేసేవాళ్ళు కొంతమంది, డిస్కరేజ్ అయి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు మరికొంతమంది. అయితే ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభువు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ గెట్ డిలైట్ ఇన్ డిసిప్లిన్. ఈ 3 Dsలో ఏది నీది? డినాయా, నాకొద్దు. డిస్కరేజా, విసుక్కున్నావా? లేదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇది నా లైఫ్లో జరుగుతుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సిచ్యుయేషన్ వచ్చింది. మీకు ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాం. సార్, పరీక్షలకి ఆనందించేవాడు ఎవడంటాడు సార్, పిచ్చ కాకపోతే మీరు చాలా అన్యాచురల్గా మాట్లాడుతున్నారు సార్ అని అంటారు. న్యాచురల్గా కాదు, మీకు చెప్తాను. మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు, ఓకే? ఇండియాలో 1,00,000 మంది సివిల్ సర్వీసెస్ రాస్తే, గ్రూప్ 1 అదే సివిల్ సర్వీస్ స్టేజ్ 1 రాస్తే, దాంట్లో 5,000 మంది సెకండ్ లెవెల్కి వెళ్తారు. 1,00,000 మంది రాస్తే 5,000 మంది వస్తారు. అయితే 1,00,000 మందిలో 5,000 మందికి ఇలాంటి లెటర్ వస్తుంది. ఏమన్నా తెలుసా? అయ్యా, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యావు, మెయిన్స్కి సెలెక్ట్ అయ్యావు. నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యావు, మెయిన్స్కి సెలెక్ట్ అయ్యావు. అర్థమైందా? ప్రిలిమ్స్ కంటే మెయిన్ కష్టంగా ఉంటుందా లేదా? ఉంటుంది. కష్టమైన పరీక్షకి సెలెక్ట్ అయ్యావు అని అంటే నువ్వు ఆనందిస్తావా, ఏడుస్తావా? చెప్పు నాకు. ఇందాక అన్నావు కదా, పరీక్షకి ఎవడు సార్ ఆనందించేది అన్నావు కదా, మరి ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఈ 5,000 మందిలో 500 మంది మెయిన్స్ పాస్ అవుతారు. ఆ 500 మందికి మళ్ళీ లెటర్ వస్తుంది. ఏమన్నా తెలుసా? నువ్వు మెయిన్ పాస్ అయ్యావు, ఇంటర్వ్యూకి రావాలని. మీకు తెలిసిందే కదా,
ఐఏఎస్ ఇంటర్వ్యూ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ 500 మందిలో 50 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 500 మందిలో నువ్వు ఒకని వ్యక్తివి అనుకో, అరే నాకు వచ్చిందిరా, నేను మెయిన్ కూడా పాస్ అయినరా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా అని అంటావా లేదా? మై ఫ్రెండ్స్, when you know the purpose of the test is a delight. It is not discouraging. You cannot deny it. దాన్ని కాదనలేవు, నువ్వు ఎంకరేజింగ్గా తీసుకుంటావు. మై ఫ్రెండ్స్, డిప్రెషన్లోంచి డిసిప్లిన్లోకి వెళ్ళాడు యోనా. డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు డిసిప్లిన్లోకి తీసుకొచ్చాడు. యోనా, నువ్వంటే నాకేం కోపం లేదయ్యా, నువ్వంటే నాకేం కచ్చి లేదయ్యా, బాధ, నువ్వు నన్ను ప్రేమించే ప్రవక్తవి, నువ్వే నాకు లింక్వి, నువ్వే నా శాటిలైట్వి, నువ్వే నా డిష్ యాంటీనావి. నీ డిష్ ముఖం అడిదిప్పుకున్నావు, నీ యాంటీనా మూసుకు కూర్చున్నావు, నేనేం చేయలేను. యు ఆర్ మై ఓన్లీ ఛానల్ టు దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కాబట్టి నేను వదులుకోనయా, ఐ వోంట్ లీవ్ యూ. ఫర్ మీ యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? నీ మీద నేను చాలా సమయం వెచ్చించాను, నీ మీద నేను చాలా కష్టపడ్డాను. ఒకవేళ MiG-29 నడిపించేటువంటి ఒక పైలట్ వెళ్ళిపోయాడు, MiG-29 పడిపోయింది, పైలట్ పడిపోయాడు. ఇండియన్స్ ఎవరి కోసం ట్రై చేస్తారు తెలుసా? MiG-29 కోసం కాదు, పైలట్ కోసం. MiG-29 కొనడానికి 140 కోట్లు కడితే వచ్చేస్తుంది, కానీ అదే పైలట్ని తయారు చేయడానికి 6 సంవత్సరాలు పట్టుద్ది. దే కెనాట్ వెయిట్. ఫర్ గాడ్, మోర్ దెన్ ప్రాజెక్ట్, పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ప్రాజెక్ట్, పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. మోర్ దెన్ మినిస్ట్రీ, మినిస్టర్ ఈజ్ ఇంపార్టెంట్. మోర్ దెన్ యువర్ వర్క్, వర్కర్ ఈజ్ ఇంపార్టెంట్. యోనా, నువ్వు నాకు ఇంపార్టెంట్ అయ్యా, నువ్వు నాతో డిస్కనెక్ట్ అయిపోయావు, అందుకే నాకు బాధగా ఉంది. దేవుడితో డిస్కనెక్ట్ అయిపోయావా? ఏ పరిస్థితుల్లో డిస్కనెక్ట్ అయిపోయావు? దేవుడికి నీకు ఎక్కడ గొడవ వచ్చింది? దేవుడికి నీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది? ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు ఇలాంటి మీటింగ్స్కి ఎందుకు తీసుకొస్తాడు తెలుసా? అసలు నీకు నాకు గొడవ ఎక్కడొచ్చింది తెలుసా? అక్కడ వచ్చింది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ. యు వెంట్ అవే, నా నుంచి దూరం అయిపోయావు. సో కమ్ బ్యాక్. దేవుడు అది కోరుకునేది. సరే, యోనాకు వచ్చినటువంటి ఈ డిసిప్లిన్ ఎప్పుడు ఆగిపోయింది? వెన్ ఇట్ స్టాప్. చదువుదాం 9th verse, 9వ వచనం. యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నేను నీకు బలును అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. డిసిప్లిన్ ఇక చాలు అని దేవుడు ఎప్పుడు ఆగాడో తెలుసా? డెడికేషన్ వచ్చినప్పుడు. డెడికేషన్. స్టేజ్ 1 యోనా లైఫ్లో డిప్రెషన్ ఎందుకు వచ్చింది? దేవుడిని వదిలేశాడు కాబట్టి. స్టేజ్ 2 డిసిప్లిన్. 3 రోజులు ఉన్నాడు. ఎందుకని? దేవుడితో సెట్ రైట్ అవడానికి. డిసిప్లిన్ ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? వెన్ హీ వాజ్ విల్లింగ్ టు డెడికేట్. దేవా, నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను, ఐ విల్ డూ. చాలా విషయాలు ఆయన దేవుడితో చెప్పుకొని ఉంటాడు. అవన్నీ మాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నన్ను నిన్నువే వెళ్ళమన్నావు, నేను వెళ్తాను. డెడికేషన్ ఈజ్ డూయింగ్ గాడ్స్ వర్క్ విత్ డిలైట్. గుర్తుపెట్టుకోండి, డెడికేషన్ ఈజ్ డూయింగ్ గాడ్స్ వర్క్ విత్ డిలైట్. డెడికేషన్ దేవుడు ఇచ్చినటువంటి పనిని ఆనందంతో చేయడానికి సమర్పించుకోవటం. అర్థమైందా? నీకు ఇష్టం లేకపోవచ్చు, నీకు కష్టం అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు వారు గెత్సెమనీలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి, నిన్ను వదిలేసి నేను ఉండలేను, కానీ ప్రాజెక్ట్ ఏమన్నా వేరేది ఉందా? ప్లాన్ బి ఉందా? గిన్నె పక్కకి తీసుకెళ్ళటానికి ఏమన్నా ఉందా? లేదయ్యా, ప్లీజ్ తండ్రి, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించవా? లేదు నాయన, లేదు, ఇంకా వేరేదేం లేదు. తండ్రి, ఓకే ఓకే, నేను చచ్చిపోతాను, ఓకే, నేను ప్రాజెక్ట్కి తల ఒగ్గుతున్నాను. ఇట్ వాజ్ ఎ స్ట్రగల్, ఇట్ వాజ్ ఎ ఫైట్. దిల్ కి బాత్ హై, ద స్ట్రగల్ దట్ ఈస్ ఇన్సైడ్ ద హార్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద హార్ట్. ప్రాబ్లమ్ బయట లేదు. దిల్ హై కి మాన్తా నహి, సినిమా పేరు ఇది, కానీ సూపర్ టైటిల్ అది. దిల్ హై కి మాన్తా నహి, హృదయం ఉన్నది నా మాటే వినదు. మనసా ఊరుకో
అంటే ఊరుకోదు. ఇది తెలుగు సినిమా. దిల్ హై కి మాన్తా నహీ అది హిందీ సినిమా. ట్రూ లైస్ ఇది ఇంగ్లీష్ సినిమా. ఈ మూడు ఒకే కాన్సెప్ట్ని చెప్తున్నాయి. ద స్ట్రగుల్ దట్ ఈస్ ఇన్సైడ్. యు నో వాట్ ఈస్ ట్రూత్, బట్ యు సెడ్ ఎ లై. యు నో వాట్ ఈస్ రైట్, యు డిడ్ రాంగ్. యు నో వాట్ యు షుడ్ నాట్ డూ, బట్ యు డిడ్. ద హార్ట్ ఇస్ ద ప్రాబ్లం. హృదయంతో సమస్య. యోనా ఆ హృదయం దగ్గర సెటిల్ అయ్యి హృదయాన్ని కమిట్ చేశాడు. ఆయన హృదయాన్ని, దేవా నీకు మ్రొక్కుకున్నది నేను చేస్తా, నువ్వు తప్పించి నాకు ఇంకా వేరే మార్గం లేదు, యెహోవా యందే రక్షణ. డెడికేషన్ ఈజ్ టర్నింగ్ టు గాడ్. డెడికేషన్ ఈజ్ టర్నింగ్ టు గాడ్. డెడికేషన్ ఈజ్ రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్. ఆయన రెస్పాండ్ అవడానికి ఇష్టపడ్డాడు. దేవా నువ్వు చెప్పింది నేను చేస్తా. నౌ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఓకే, ఎప్పుడైతే యోనా డెడికేట్ చేసుకున్నారో దేవుడు వెంటనే ఏమని చెప్పాడు? 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేశాను. am I right? Now my question is this, యోనాని చేప ఎక్కడ కక్కేసింది? ఏ నేల మీద? 2 ఆప్షన్స్. ఒకటి మనకు తెలియదు, రెండోది నినివేలో కక్కేసింది. నినివే. ఒకవేళ ఒక షిప్ వచ్చి మంగళూరులో ఆగింది అని అన్నారనుకో, మీకు ఎవరికైనా నవ్వు వస్తుందా? ఒక షిప్ పెద్దది వచ్చి మంగళూరులో ఆగింది అని అంటే ఎవరికైనా నవ్వు వస్తుందా? రాదు. ఒకవేళ ఎవడైనా షిప్ వచ్చి బెంగళూరులో ఆగిందిరా అని అంటే ఎందుకు నవ్వు వస్తుంది? ఎందుకని? ఎందుకో చెప్పరా? ఇక్కడ సముద్రం లేదుగా. మీరు అన్నదానికి కూడా నాకు అదే నవ్వు వస్తుంది. నినివే దగ్గర సముద్రం లేదు. నినివేకి సముద్రానికి 500 కిలోమీటర్ల దూరం ఉంది, 500 కిలోమీటర్స్. యోనాని కక్కేసింది నినివే దగ్గర కాదు. ప్లీజ్, యోనాని కక్కేసింది ఒక నేల మీద. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ కక్కేసింది తెలుసా? మనోడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో మళ్ళీ అక్కడే కక్కేసింది. మీకు వైకుంఠపాళి తెలుసా? స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ తెలుసా? వైకుంఠపాళిలో 91 to 100 పై లైన్ ఉంటుంది, గుర్తుందా? దాంట్లో 97 దగ్గర ఒక పాము ఉంటుంది. అది మింగితే ఎక్కడికి వచ్చి పడతా? 1. దానికి ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది తెలుసా? బ్యాక్ టు స్క్వేర్ 1. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికి వచ్చి పడతావు. అర్థమైందా? నౌ హియర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. చాలా క్లియర్గా అర్థం చేయాలి. డెడికేషన్ ఉన్నప్పుడు డెలివరెన్స్ వస్తుంది. నెంబర్ 1 డిప్రెషన్, నెంబర్ 2 డిసిప్లిన్, నెంబర్ 3 డెడికేషన్, నెంబర్ 4 డెలివరెన్స్. డెడికేషన్ ఎప్పుడైతే యోనా చూపించాడో దేవుడు డెలివర్ చేశాడు. డెలివరెన్స్ అంటే ఏంటి తెలుసా? ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో యోనాని తీసుకొచ్చి అక్కడ పడేశాడు దేవుడు. యోనా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నిన్ను వదిలేశా, నీ ఇష్టం, ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? ఇది విషయం. డెలివరెన్స్ అంటే ఇది విషయం. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి సింపుల్గా. ఒక లైవ్ కోడి పెట్టను కొన్నారు. ఒక లైవ్ కోడి పెట్టను, చచ్చిపోయింది కాదు, అది బతికున్నది. మార్కెట్లో నాటు కోడి పెట్టను కొన్నారు. నాటు కోడి పెట్టను కొన్నాక ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నాటు కోడి పెట్టను ఏం చేస్తారు చెప్పండి? నాకు కోసుకు తింటారు, నాకు తెలుసు. దానికి ముందు ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి తీసుకెళ్లారు, 1 గంట తర్వాత కొయ్యిపోతున్నారు. ఈ గంట సేపు ఏం చేస్తారు చెప్పండి? కప్పెడతారు లేకపోతే కట్టేస్తారు. బాగుంది. 2వ ఎగ్జాంపుల్, శివాజీ మార్కెట్కి వెళ్ళారు. ఒక కుక్క పిల్లని 5,000 పెట్టుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తారు? దాన్ని మీరు గొలుసుతో కట్టేస్తారు. లేకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఎంతకాలం కడతారో తెలుసా గొలుసుతో? దాన్ని 2 నెలలు 3 నెలలు, ఆ తర్వాత కట్టరు. అలవాటైపోద్ది. అలవాటైదాకా దాన్ని కట్టేయాలి. కుక్క కాబట్టి కట్టేయాలి, కోడి కాబట్టి కప్పేయాలి. దేవుడు మనిషిని కొన్నాక విడుదల ఇచ్చిన తర్వాత కప్పేయుడు, కట్టేయుడు. నీ ఇష్టం రా, నీకు ఇష్టమైతే నా వెనకాలరా అంటాడు. యు ఆర్ డెలివర్డ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్.
ఇట్స్ యువర్ చాయిస్. నువ్వు కుక్కవు కాదు కట్టేయడానికి, నువ్వు కోడివు కాదు కప్పేయడానికి, నువ్వు మనిషివి. కాబట్టి రక్తం ఇచ్చి కొన్నాను రా, నా ప్రాణం ఇచ్చి కొన్నాను రా, నీ ఇష్టం, నీకు ఇష్టమైతే నా వెనకాల రా, నీకు ఇష్టమైతే నాకు రా. అది ఆయన చెప్పేది. ఆ టైంలో ఆయన వైపు చూసిన వ్యక్తి పౌలులాగా ఉంటాడు తెలుసా. నేను దేవునికి దాసుణ్ణి, దౌలాస్, నేను బానిసను దేవుడికి. ఎందుకు తెలుసా, ఆయన నన్ను కొన్నాడు. ఆయన హీ పర్చేస్డ్ మీ, ఆయన నన్ను కొన్నాడు. డెలివర్డ్ బై గాడ్, డెలివర్డ్ ఫర్ గాడ్. దేవుడు కొన్నాడు, దేవుడు కోసం కొనుక్కున్నాడు. అందుకని మనల్ని బానిసలాగా చేయడాను. అట్ ఎనీ టైం హీ వోంట్ మేక్ యూ ఎ స్లేవ్. నీకు ఇష్టమైతేనే, నీ ఇష్టం వచ్చినట్లు, ప్రభా నేను నీకు బానిసను ప్రభా, నీ ఇష్టం, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్రభా, నీ ఇష్టం, నీకు తోకలాగా నేను వస్తాను ప్రభా, ఐ విల్ ఫాలో యూ. నీ ఇష్టం, నీకు ఇష్టమైతే నన్ను వెంబడించు. నిన్ను తోలుకుంటూ వెళ్ళటానికి బర్రెలు కావు, నిన్ను కట్టుకొని తీసుకెళ్ళటానికి నువ్వు కుక్కవు కావు, నిన్ను సంకలో మోసుకెళ్ళటానికి కోడి పెట్టవు కాదు. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. అయితే ఆ ఫ్రీడమ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది తెలుసా, నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ స్టార్ట్ అవుద్ది. చాలామందికి ఇదే కష్టం, చాలామందికి ఎక్కడ పడిపోయావో అక్కడ స్టార్ట్ అవుద్ది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మండుచున్న పద మధ్యలోంచి. మోషే చెప్పండి మీ పేరేంటి? నేనయ్యా, నాకు పేరు పెట్టేవాడు ఎవడు లేడయ్యా, నేను ఉన్నవాడిని అనువాడిని. సర్లే పేరేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏం చేయమంటాను నన్ను? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి. నీకేమన్నా మెంట్లా? ఏం మాడతావా? నేను అక్కడి నుంచే పారిపోయొచ్చాను తెలుసా. 40 years మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు తెలుసా. ఎందుకంటే అక్కడ తీసుకెళ్తే నన్ను వేసేస్తారు లోనా. నా మీద 420 కేసు ఉంది, అక్కడ నా మీద IPC 310 ఉంది తెలుసా. నేను అక్కడికి వెళ్తే లోన బొక్కలు వేస్తారు. అక్కడికి వెళ్ళమంటే నన్ను పిచ్చోళ్ళగా. లేదు మోషే, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇంకా వేరే దేశాలు వెళ్ళమంటావా? వెళ్తా. ఇజ్రాయెల్ వెళ్ళమంటావా? వెళ్తా. అమెరికా వెళ్ళమంటావా? వెళ్తా. ఆస్ట్రేలియా వెళ్ళమంటే వెళ్తా. అక్కడికి మాత్రం నేను వెళ్ళను. ఆ ఒక్కటి నా వల్ల కాదు బాబు. నువ్వు అక్కడే స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నిలబెడతా, ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపిస్తా, ఎక్కడ జారిపోయావో అక్కడ నిలబెడతా, ఎక్కడ ఫెయిల్ అయ్యావో అక్కడ గెలిపిస్తా. దట్ ఈస్ మీ. నువ్వు ఎక్కడ ఓడిపోయి అక్కడెక్కడో గెలిస్తే ఏముందిరా, ఇక్కడ పడిపోయి అక్కడెక్కడో ఏయ్ అని అరిస్తే ఏముందిరా. పడిపోయిన చోట నిలబడాలి నువ్వు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. న్యూ టెస్ట్మెంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన పేరు ఒనేసిము. ఏదో దొంగతనం చేశాడు, జైల్లో పడేశారు. జైల్లో పౌలు భక్తుడు ఉన్నాడు. తమ్ముడు ఏం పేరు నీది? ఒనేసిము. ఏం చేశా? చెప్పా సార్, దొంగతనం చేశాను సార్. అవునా, ఎందుకే దొంగతనాలు చేస్తారు? మొత్తానికి సువార్త చెప్పాడు, మారు మనసు పొందాడు, రోజు ప్రార్థన చేసుకున్నాడు. ఒనేసిము బాగా విశ్వాసం లేదుగా, మీ దయాన్న దేవుడు మాకు సహాయం చేస్తాను. సరే కానీ నువ్వు బయటికి వెళ్ళిపోవాలయ్యా. చెప్పండి అన్న, ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికి వెళ్ళేదేముంది, కొలసి వెళ్ళాలి అన్నా. నేను అక్కడి నుంచే పారిపోయి వచ్చిందన్నా, కొలసి నుంచే. మా అయ్యగారు నన్ను చూస్తే ఏం చేస్తాడు తెలుసా? సింహాల బోన్లు వేసేస్తాడన్నా, చంపేస్తాడు. నువ్వేం వరి అవకయా, మీ అయ్యగారు నాకు తెలుసు కదా, నాకు నేను లెటర్ రాసిస్తా, పట్టుకెళ్ళు, లెటర్ చూపించు. సార్ లెటర్ చూపిస్తూ వదిలేస్తాడా? వదిలేస్తాడయా. లెటర్లో క్లియర్గా రాస్తా, దాసుడిగా స్వీకరించొద్దు, తమ్ముడిగా స్వీకరించు. తప్పు చేశాడా క్షమించు, బాకీ ఉన్నాడా నా లెక్కలో వేసేయి. నన్ను స్వీకరించినట్లు వాడిని స్వీకరించు. పడిపోయిన చోట నిలబడాలి. నువ్వు పడిపోయిన చోట నిలబడాలి. నా లైఫ్లో వర్స్ట్ స్టేటస్కి వెళ్ళింది గుంటూరు అనే ఊర్లో. నా లైఫ్లో వర్స్ట్ స్టేటస్కి వెళ్ళింది గుంటూరు అనే ఊర్లో. గుంటూరులో 1983-84లో ఒక బార్ ఉండేది. దాని పేరు కెసినో బార్ అండ్ రెస్టారెంట్. దాంట్లో సాటర్డే సండే నైట్ క్యాబరే ఉండేది. క్యాబరే మాది ఏలూరు, 90 kilometers అవే. ఎవ్రీ సాటర్డే నైట్ సండే నైట్ గుంటూరు వచ్చేవాడిని. ఎందుకు తెలుసా? క్యాబరేలో ఉండటానికి. క్యాబరేలో ఉంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది నా పరిస్థితి, అది నా లైఫ్. నా లైఫ్లో రాక్ బాటమ్ సిచ్యుయేషన్ అంటే గుంటూరు. అది నా లైఫ్లో ఉన్న రాక్ బాటమ్. డ్రగ్స్కి డబ్బులు కావాలి, అందుకని నేను ఏం చేయడానికైనా సంసిద్ధం. దట్ వాజ్ మై సిచ్యువేషన్. అయితే డూ యు నో వాట్ గాడ్ డిడ్? ఆఫ్టర్ 16 years ఐ వెంట్ టు సేమ్ గుంటూరు అండ్ ప్రీచ్ దేర్ ఫర్ 6 long years. 6 సంవత్సరాలు గుంటూరులో ఉన్న అన్ని ప్రాముఖ్యమైన చర్చెస్లో, అన్ని ప్రాముఖ్యమైనటువంటి గ్రౌండ్స్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు నాకు రిమైండ్ చేసింది ఏం తెలుసా? రే, ఇక్కడే నాస్ సెంటర్ దగ్గరే నువ్వు పడిపోయావు, ఇదే ప్లేస్లో నువ్వు నాకు సాక్షిగా ఉండాలి.
దిస్ ఈస్ ద సేమ్ ప్లేస్. మై ఫ్రెండ్స్, నువ్వు పడిపోయావా, నువ్వు జారిపోయావా, ద సేమ్ ప్లేస్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ స్టాండ్ అండ్ వాక్. ఒక చిన్న టెస్ట్ మని చెప్పి ఐ వుడ్ లైక్ టు క్లోజ్. జార్జ్ స్టాట్ పేరు జాగ్రత్తగా వినండి. జార్జ్ స్టాట్. నేను చెప్పే టెస్ట్ మనీ రైటో కాదో మీకు తెలియాలనుకుంటే ఓపెన్ చేయండి. జార్జ్ స్టాట్ మిషనరీ టు చైనా అని గూగుల్ కొట్టండి, నేను చెప్పిన సాక్ష్యం మీకు వస్తుంది. జార్జ్ స్టాట్ గురించి చెప్తున్నాను. హడ్సన్ టైలర్ చైనా వెళ్ళాడు, మిషనరీగా ఉన్నాడు కొంతకాలం, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఇంగ్లాండ్లో 5 బిగ్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడాడు ఆయన. 5 బిగ్ కాన్ఫరెన్సెస్. ప్రతి కాన్ఫరెన్స్లో హడ్సన్ టైలర్ ఒకటే మాట్లాడాడు, చైనాలో కమ్యూనిజం తాండవమాడుతుంది, వీ నీడ్ మిషనరీస్, వీ నీడ్ యంగ్ పీపుల్, వీ నీడ్ స్ట్రాంగ్ యంగ్ డైనమిక్ ఫెయిత్ఫుల్ పర్సన్స్. ఎవరైనా వస్తారా మిషనరీగా, ఎవరైనా వస్తారా మిషనరీగా అని అరిచాడు. ఎవడు చెయ్యి ఎత్తలేదు. లాస్ట్ టైం అడుగుతున్నాను ఎవరిని వస్తారా అంటే ఒకే ఒక అతను చెయ్యి ఎత్తాడు. తనని గదిలోకి పిలిచాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు, పంపించేశాడు. సెకండ్ మీటింగ్ సేమ్, థర్డ్ మీటింగ్ సేమ్, ఫోర్త్ మీటింగ్ సేమ్, ఫిఫ్త్ మీటింగ్ కూడా సేమ్. ఒక్కడే చెయ్యెత్తుతున్నాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావట్లేదు. ఫిఫ్త్ మీటింగ్ అతన్ని కూర్చోపెట్టి, రే నీకెన్నిసార్లు చెప్పాలరా, ప్రతిసారి చెయ్యెత్తుతో నువ్వు పనికిరావురా, నువ్వు పనికిరావు మిషనరీగా. సార్ ఇప్పటిదాకా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు పనికిరానో చెప్తారా? చైనాలో ఉన్నది కమ్యూనిస్టులు, వాళ్ళు కొట్టి మాట్లాడతారు, చంపి ఆలోచిస్తారు, వాళ్ళు చంపడానికి ఆలోచిస్తారు, వాళ్ళు అలాంటి మూర్ఖులు వాళ్ళు. అలాంటి చైనా పోలీసులు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు పారిపోవాలరా, పారిపోవాలి. నీకు పారిపోవడం చేత కాదురా. ఎందుకంటే జార్జ్ స్టాట్ 19 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయింది. ఒకటే కాలు ఉంది, ఓన్లీ 1 లెగ్, దట్ ఈస్ జార్జ్ స్టాట్. ఒకటే లెగ్ ఉంది. ఒక్క కాలు ఉన్నటువంటి జార్జ్ స్టాట్ని అంటున్నాడు, నువ్వు పనికిరావురా, నువ్వు పారిపోలేవురా అని అంటే జార్జ్ స్టాట్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా? సార్ ఇన్ని వేల కిలోమీటర్లు వెళ్ళేది పారిపోవడానికి కాదు సార్, పట్టుబడటానికి. పారిపోవటానికి కాదు సార్, పట్టుబడటానికి. దేవుని చేత పట్టుబడినోడు దేనికి పారిపోడు సార్, నిలబడతాడు. ఐ విల్ నాట్ రన్ అవే బికాజ్ ఐఎమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కావాలంటే దేవుడు ఎత్తి తీసుకెళ్తాడు, కానీ నేను పరిగెత్తాను సార్, నేను నిలబడతాను. ఐఎమ్ గోయింగ్ దేర్ టు స్టాండ్, నాట్ టు రన్ అవే. హడ్సన్ టైలర్కి దిమ్మ తిరిగింది. ఏమన్నాడు తెలుసా నెక్స్ట్? సరే కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాం, దానికి జవాబు చెప్పు. ప్రతిసారి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవడెత్తేవాడు కాదు, ఎవరైనా ఉన్నారా అంటే ఎవడెత్తేవాడు కాదు. చివరిసారిగా అడుగుతున్నాను అంటే నువ్వు ఎత్తేవాడు. ఏ ముందు ఎత్తడం చేత కదా, చివరిసారి అంటే కానీ నీకు ఎక్కదా? సార్ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎత్తాలని ఉంటుంది. ప్రతి వాడిని చూస్తున్నా 2 కాళ్ళు ఉన్నవాడు ఎవడన్నా చేతుతాడేమని, ఎవడు ఎత్తట్లేదు కదా సార్, అందుకే నేను ఎత్తుతున్నాను. నాకు ఒక్క కాలు ఉంది కదా, ఈ ఒక్క కాల్ని దేవుడు వాడుకుంటాడని. నా ఆశ 2 కాళ్ళు ఉన్నవాడు చెయ్యెత్తాలని, ఎవడు ఎత్తలేదు కదా, అందుకే నేను ఎత్తుతున్నాను సార్. జార్జ్ స్టాట్ ఆయన చైనాలో పరిచర్య చేసినటువంటి ఆ ప్రాంతంలో, జువాన్యూ ఆ ప్రాంతంలో 3200 మందికి బాప్తిసం ఇచ్చాడు. 3200 పీపుల్. ఒక పెద్ద చర్చి కట్టాడు. ఈరోజు ఆయన వెళ్ళి 140 ఇయర్స్ అయింది. ఈరోజు చైనా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆయన వెళ్ళినటువంటి ఊరిని ద జెరూసలేం ఆఫ్ చైనా అంటారు. ఎందుకో తెలుసా? చైనా మొత్తంలో 100కి 1 క్రిస్టియన్ ఉంటే ఇక్కడ ఒక్క చాటే 100కి 10 క్రిస్టియన్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? జార్జ్ స్టార్ట్ చేసినటువంటి పరిచర్య, హిస్ కమిట్మెంట్. హీ డెలివర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల్లో తన్ను తాను అప్పగించుకున్నాడు. మై ఫ్రెండ్స్, ఈ స్థాయికి వచ్చిన మీకు నేను 2 మాటలు చెప్పగలను. ఐదర్ యు ఆర్ డిప్రెస్డ్ ఆర్ యు హ్యావ్ డెలివర్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఐదర్ యు ఆర్ డిప్రెస్డ్ అండ్ లెఫ్ట్ గాడ్ ఆర్ యు హ్యావ్ డెలివర్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఏ స్థితిలో ఉన్నావు నీ లైఫ్? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ హ్యావింగ్? ఇఫ్ యు ఆర్ డెలివర్డ్, if you are disciplined, if you have dedicated your life, if you are having recharged, if you are connected to God, you have a purposeful life, you have a useful life. A useful life, purposeful life
నీకున్నదా? ఒకవేళ లేదనంటే డిప్రెషన్లో ఉన్నావేమో. మేబీ రైట్ నౌ ఈరోజు ఆ డిప్రెషన్లో ఉన్నాయేమో. ఒకవేళ అలాంటి డిప్రెషన్లో ఉంటే, దేవా నన్ను డిసిప్లిన్ చేయండి, నేను డెడికేషన్ లెవెల్లోకి వచ్చేటట్లు చేయండి ప్రభా, నన్ను డెలివర్ చేయండి ప్రభా. అడుగుతారా?